నీట్ యూజీలో విద్యార్థులు పొందిన మార్కులు వెబ్సైట్లో ప్రచురించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే విద్యార్థుల పేర్లు రహస్యంగా ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. నీట్ యూజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులందరూ పొందిన మార్కులను వెబ్సైట్లో పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆర్డర్ వేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా వేరువేరుగా ప్రచురించాలని సూచించింది. అయితే విద్యార్థుల పేర్లు గోప్యంగా ఉంచాలని సూచించింది. నీట్ యూజీ పేపర్లో అవకతవకలు జరిగాయని, మళ్లీ టెస్టు నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను సీజీఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పేపర్ లీక్, అవకతవకలపై ఎన్టీఏను అనేక ప్రశ్నలు అడిగింది. పరీక్షలకు హాజరైన 23,33,000 మంది విద్యార్థుల్లో ఎంతమంది పరీక్షా కేంద్రాన్ని మార్చుకున్నారని ప్రశ్నించింది. అయితే కరెక్షన్ల పేరుతో కొందరు విద్యార్థులు సిటీని మార్చుకున్నారని ఎన్టీఏ తెలిపింది. పరీక్ష కేంద్రాన్ని సిస్టమ్ అలాట్ చేస్తుందన్నారు అధికారులు. ఎగ్జామ్ సెంటర్ 2 రోజుల ముందు మాత్రమే కేటాయించబడుతుందని, ఇది ఎవరికీ తెలియదని వివరించారు. ఏప్రిల్ 24 ప్రైవేట్ కొరియర్ ద్వారా ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాయన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. పరీక్ష నిర్వహించడంలో ఎన్టీఏ ఫెయిల్ అయిందని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా లీక్ అయిన పేపర్ సర్క్యులేట్ అయిందని తెలిపారు. इस केस में पेपर लीक हुआ है, ये सिर्फ हजारीबाग और पटना में नहीं हुआ है, ये और भी कहीं जगह हुआ है. हमने ये भी दिखाया कि कैसे नेशनल टेस्टिंग एजेंसी ने नीट का पेपर ई रिक्शा में घुमा रहे थे वो हजारीबाग में. तो इस सारी बात को देखते हुए कोर्ट ने अब सुनवाई मंडे को रखी है और इस दौरान बिहार पुलिस को और भारत सरकार को डायरेक्शन दी है कि वो बिहार पुलिस की जो इनिशियल इन्वेस्टिगेशन रिपोर्ट है वो भी रिकॉर्ड पे लेके आए. ప్రింటర్ల నుంచి సెంటర్ల వరకు జరిగిన మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేసిందన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. కొందరు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారని తెలిపారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హజారీబాగ్, పాట్నాలో మాత్రమే నీట్ లీక్ అయినట్లు కనిపిస్తోందన్నారు సీజీఐ చంద్రచూడ్. మిగతా ప్రాంతాల్లో లీకేజీ జరగలేదని చెప్పలేమని కామెంట్ చేసింది. పేపర్ లీక్ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా, ఇతర కేంద్రాలు దేశవ్యాప్తంగా వ్యాపించిందా అన్న విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని తెలిపింది. విస్తృతంగా పేపర్ లీక్ అయిందని తేలితేనే రీటెస్టుకు ఆదేశించగలమంటూ తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.